వరంగల్ జిల్లా నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెండ్యాల హరిప్రసాద్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మన గ్రామానికి నిరంతర సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు బాల గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఇక గ్రామంలో నెలకొన్న సమస్యలపై తన గళం విప్పుతూ సర్పంచ్ గా గెలిపిస్తే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, స్వచ్ఛమైన త్రాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను ప్రతి ఇంటికి అందుబాటులోకి తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు ప్రజల సహకారం అవసరమని బాల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాకు ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ప్రియతమ నాయకులు శ్రీ దొంతిమారెడ్డి గారు నాకు నెక్కొండ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ నెక్కొండ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నెక్కొండ పట్టణంలో ముస్లింలు, మరియు ఎస్సీ ఎస్టీలు, బీసీ వర్గాలు మరియు ఓసీ వర్గాలు అందరికి చెందిన వాడిని, అందరివాడిగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి చేదోడువాడిగా ఉన్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఫుట్బాల్ గుర్తుకు మీరు తప్పనిసరిగా ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, నాతో పాటు 14 వార్డు సభ్యులలో 8వ వార్డు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. మిగతా 13 వార్డులలో కూడా మా సోదరిమణులు అందరినీ కూడా మీరు ఆశీర్వదించి అఖండ మెజారిటీతోని యునానిమస్గా మాకు వేశాలని ప్రతి ఒక్క నెక్కొండ పట్టణం చెందినటువంటి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రంజిత్ రెడ్డి గారి నాయకత్వం, పెండ్యాల హరిప్రసాద్ గారి ఫుట్బాల్ గుర్తుకే, పెండ్యాల హరిప్రసాద్ గారి ఫుట్బాల్ గుర్తుకే.